సినిమాకి హీరో ఎవరండి బాబు? ఎవరు? సందీప్ నేను అంటున్నాడు, ఆది నేను అంటున్నాడు, నారా రోహిత్ గారు మీరు అంటున్నారు, అండ్ సుధీర్ బాబు గారు కూడా అంటున్నారు నేను 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 నేను. కన్ఫ్యూషన్ ఇంకొంచెం బలపడింది. నాకెందుకో డౌట్, ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? శ్రీరామ్ ఆదిత్య. శ్రీరామ్ ఆదిత్య సుధీర్ బాబు గారి కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చింది భలే మంచి రోజు. అందుకని శ్రీరామ్ గ్యారంటీగా సుధీర్నే పెట్టి ఈ సినిమా తీసుంటాడు యాజ్ ద హీరో. యా, సో మనకి కొంత డౌట్ క్లియర్ అవుతూ ఉంది. సుధీర్ బాబు గారే హీరో. We welcome Sudhir Babu Garu. Vikyata Harithavanam proudly presents the pre-release event of Sevantakamani powered by Kada Mandir and also B New Mobiles. మీతో యాక్చువల్లీ మాట్లాడాలనే ఉంది, కానీ మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచినప్పటి నుంచి వాళ్ళ ముగ్గురి ఎక్స్ప్రెషన్స్ కొంచెం మారాయండి. రోహిత్ గారు ఒకలా చూస్తున్నారు, ఆది కూడా కొంచెం డౌట్ వ్యక్తపరుస్తున్నాడు, ఇంకా సందీప్ గురించి చెప్పక్కర్లేదు. అందుకని ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఒక్క నిమిషం వెయిట్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఇలా చెప్పానని మాత్రం మహేష్ బాబు గారికి చెప్పకండి, ఓకే? సుధీర్ బాబు గారు ఉన్నారు అక్కడే. విత్ యువర్ పర్మిషన్, నాకు అనిపిస్తోంది సుకుమారుడు, లవ్లీ, గరమ్ము, రఫ్, కొంచెం రఫ్ ఇమేజ్ వచ్చింది కదా ఈ అబ్బాయికి, మాస్ హీరో లాగా కనిపిస్తున్నాడు. అందుకే శ్రీరాము ఆదిని పెట్టుంటాడు హీరోగా. ఎస్, తండ్రి గారి వాక్చాతుర్యాన్ని, నటనా వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నాడు కాబట్టి ఆదినే సెవంతకమణిలో హీరో. ఆది, వి వెల్కమ్ యూ. ఆది ఒక్క నిమిషం ఇలా వస్తారా? యాక్చువల్లీ సుధీర్ బాబు గారు అనుకున్నాం హీరో, కానీ మీ ఏవి అవి చూసిన తర్వాత మీరే అని కన్ఫర్మ్ అయింది. అయినా సందీప్, నారా రోహిత్ గారు కొంచెం అదోలా చూస్తున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఒక్కసారి వెయిట్ చేస్తే. థ్యాంక్ యూ. ఈరోజు మాత్రం నాకు చుక్కలు చూపిస్తున్నారు. బాగా హైపర్గా ఉంటాడు కుర్రాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో తన పర్ఫార్మెన్స్ ఏమిటో చూపించేశాడు. టైగర్ అనిపించుకున్నాడు. త్వరలో నక్షత్రంలో కనిపించబోతున్నాడు. సందీప్ కిషనే సెవంతకమణిలో హీరో. సారీ సందీప్ ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్. భవ్య క్రియేషన్స్ హీరో తెలిసిపోయింది మాకు. సందీప్, కంగ్రాచులేషన్స్. మొత్తానికి యూ ఆర్ ది హీరో ఆఫ్ ద మూవీ. అక్కడ ఎక్స్ప్రెషన్ చూసావా, కొంచెం మారింది రోహిత్ గారిది. హీ హ్యాస్ సమ్ డౌట్స్. యా, హీ హ్యాస్ సమ్ డౌట్స్. ప్లీజ్ మీరు కూడా వెయిట్ చేయరా అక్కడ. कृपया प्रतीक्षा कीजिए, आप कतार में है. बाणम, प्रतिनिधि, सोलो, जो अच्युतानंद, डिफरेंट मूवीज, डिफरेंट जॉनर्स ని ట్రై చేస్తూ ఉన్నారు. ఎవరో నారా రోహిత్ గారు. కథే సినిమాకి ప్రాణం, ఆ తర్వాతే కథానాయకుడు అని నమ్మేటువంటి కథానాయకుల్లో ఒకరు నారా రోహిత్ గారు. అందుకని సెవంతకమణిలో కథానాయకుడు నారా రోహిత్ గారు. నమస్కారం అండి. నమస్తే. నేను చాలా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ చేశాను, కానీ ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడూ రాలేదండి. శివాజీ క్రీస్తు శకం ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరం పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో జన్మించాడు. శివాజీ తండ్రి సహాజీ, తల్లి జీజాబాయి. జీజాబాయికి సంభాజీ తర్వాత పుట్టిన కొడుకులందరూ చనిపోతుండగా ఆమె శివై అంటే పార్వతీదేవిని పూజించింది. అప్పుడే కలిగిన సంతానం శివాజీ. అందుకు గుర్తుగా శివై పేరు ఇతడికి పెట్టింది. శివాజీ తండ్రి అయిన సహాజీ బీజా